जोहार बाबा साहेब भीमराव అంబేద్కర్ ఆశయాలను ఒక ఫోటో తీసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ హై. బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ హై. అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన దానికి అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నారు. అందులో ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజంగా కూడా ఏదైతే అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగాన్ని ప్రజలకు అందించే దిశగా ముందున్నారంటే భారతీయ జనతా పార్టీ వారి యొక్క భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే జన్మించిండో, ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే వారు తిరిగిందో నిజంగా వారి యొక్క ఉన్న దాదాపు సుమారు 6 యొక్క పంచతీర్థాలుగా చేసి అక్కడ కూడా కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి మరి వారిని నిరంతరం సృష్టి ఉన్నంతకరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు తీసుకునే విధంగా ఈరోజు నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి చేస్తున్నారని దానికి నిదర్శనం. ఎందుకంటే మొన్న ఇప్పుడు పార్లమెంట్లో చూసాము, స్వాతంత్రం వచ్చిన నుండి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏ రోజు కూడా పార్లమెంట్లో వారి విగ్రహాన్ని పెట్టలే. కానీ మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టి ఇప్పుడు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి వ్యక్తి పార్లమెంట్కి పోయేవారు వారి యొక్క చరిత్రను పూర్తిగా మరి చదివే విధంగా గుర్తించే విధంగా చేశారు. కాబట్టి వారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చేసుకుంటాము. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు మాట్లాడుతున్నా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానీకమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భంగా